Okay, focus. Speed. I am speed. One winner, 42 losers. I eat losers for breakfast. I'm faster than fast, quicker than quick. I am lightning. Volkswagen Virtus. ఈ పేరు వినగానే మనకు ఒక స్మైల్ వస్తుంది, ఒక పవర్ఫుల్ ఫీల్ వస్తుంది అండ్ అలాగే ఎమోషన్ అనిపిస్తుంది. సో అలాంటి ఎమోషన్ని క్యారీ చేస్తూ మనం ఈరోజు అబ్జర్వ్ చేయొచ్చు Volkswagen Virtus 1.0 TSI ఇంజిన్ ఉందన్నమాట. కొన్ని వెహికల్స్ కొనేటప్పుడు మనం బ్రెయిన్తో కాకుండా హార్ట్తో ఆలోచిస్తాం అండ్ మనకు నచ్చిన వెహికల్ని కావాలి అనుకున్నప్పుడు మనము ఇష్టంగా తీసుకుంటాము. అలాంటి ఒక వెహికలే Volkswagen Virtus. సో ఈ వెహికల్ ఎలా ఉంటుంది, డ్రైవింగ్లో ఎలా ఉంటుంది అండ్ లోపల కంఫర్ట్ అండ్ దీంట్లో ఉన్న హిడెన్ ఫీచర్స్ అండ్ అడిషనల్ ఫీచర్స్ ఏమన్నా ఉంటే అవన్నీ మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఓకే గైస్, TSI Volkswagen Virtus టాప్ లైన్ ఉంది మన దగ్గర. సో ఈ కార్ ఎలా ఉంటుంది రైడింగ్లో, ఇట్ విల్ బీ ఎ ఆనర్ టు డ్రైవ్ దిస్. సో లెట్స్ డ్రైవ్ దిస్ అండ్ చెక్ హౌ ఇట్ లుక్స్ అండ్ హౌ ఇట్ ఫీల్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ఇంజిన్. సో బటన్ స్టార్ట్ ఉంటుంది మనకు. ఆబ్వియస్లీ మన దగ్గర ఉన్నది టాప్ లైన్. సో TSI ఇంజిన్లో మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది, అలాగే మన దగ్గర టర్బో వేరియంట్ అనమాట. సో తెలిసిందే Volkswagen అంటేనే పవర్. లుక్ ఎట్ దట్ పుల్. ఒక్కసారి హైవే ఎంటర్ అయ్యాక మనం దీని ఒరిజినల్ పవర్ అంతా అన్లీష్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్ కార్స్కి అండ్ జర్మన్ కార్స్కి డిఫరెన్స్ మనం చూసుకుంటే ఈ టర్న్ ఇండికేటర్స్ నాబ్ అండ్ అలాగే ఈ వైపర్ నాబ్స్ ఇవన్నీ ఆపోజిట్ ఉంటాయి అన్నమాట. లైక్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. Volkswagenలో మనకు పవర్ మాత్రమే కాదు, బ్రేక్స్ కూడా ఉంటాయి, సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. సో అన్నీ కలిపి ఒక ప్యాక్ చేసేస్తేనే ఒక మంచి జర్మన్ కార్ బిల్డ్ అవుతుంది అనమాట. సో సెడాన్స్ కదా, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ వెర్టస్లో మనం చూసుకుంటే డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది. సో మీకు ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది కూడా ఉండదు. అలాగే ఈ పర్టికులర్ వెహికల్లో మనకు ఆఫ్ రోడ్ మోడ్ కూడా ఉంటుంది అనమాట. ఆఫ్ రోడ్ మోడ్ ఇచ్చారంటేనే మీకు గ్రౌండ్ క్లియరెన్స్లో ఇబ్బంది లేనట్టే. స్మూత్ ఎలక్ట్రిక్ స్టీరింగ్ అబ్జర్వ్ చేయొచ్చు విత్ ఫ్లాట్ బాటమ్ అండ్ చాలా కాక్పిట్ లాగా చాలా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఈ క్లస్టర్ని అన్నిటినీ కంట్రోల్ చేయొచ్చు. స్ట్రెయిన్లెస్ డ్రైవ్ ఉంటుంది, ఎఫర్ట్లెస్ డ్రైవ్ ఉంటుంది అనమాట. మాన్యువల్ తీసుకున్నారంటేనే మజా కోసం తీసుకుంటారు. అండ్ అలాగే DSG గేర్ బాక్స్ కూడా ఉంటుంది ఈ పర్టికులర్ వెహికల్లో. ఆ DSG గేర్ బాక్స్కి ఉన్న ఫ్యాన్ బేసే వేరు. అండ్ సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ మనకు వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉంటాయి. సో టర్నింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీని టర్న్ రేడియస్. సో యూటర్న్స్ కూడా చాలా క్యాజువల్గా చేసేయచ్చు మనం. సో ఒకసారి టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది ఏంటి అనేది ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. మ్యాక్సిమం పాసిబుల్ అయ్యేంత వరకు పుల్ చేస్తాను. జస్ట్ థర్డ్ గేర్లోనే 100 దాటేస్తుంది ఇది. సో మనకు తెలిసిందే ఈ పర్టికులర్ వెర్టస్ని Volkswagen ఎయిర్లైన్స్ అంటారు. అయినా కూడా ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా చూసుకొని డ్రైవ్ చేయండి. సో ఫోర్త్ గేర్లో ఉన్నాను అంతే, అప్పుడే 125 దాటేస్తుంది ఇది. సో 6 స్పీడ్ మాన్యువల్ ఉంటుంది ఇంకా దీంట్లో. అండ్ నేనైతే అటెంప్ట్ చేయట్లేదు, బట్ మీకు చెప్తున్నాను. దీని టాప్ స్పీడ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 200 km/h టాప్ స్పీడ్ వెళ్తుంది, 200+ వెళ్తుంది. సో ఇట్స్ అ బీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్. ఓకే, సో గేర్ ఇండికేషన్స్ కూడా ఉన్నాయి అండ్ మొత్తం డిస్ప్లే అంతా చూపిస్తుంది మీకు ఏమేమి చేయాలి అనేది కూడా. సో చాలా కంఫర్టబుల్ డ్రైవ్స్ చేయొచ్చు.
అండ్ రంబుల్స్ మీద పోతున్నా కూడా సస్పెన్షన్ క్వాలిటీ బాగుంది. అండ్ అంత స్పీడ్ వెళ్తున్నా కూడా 130-140 స్పీడ్ వెళ్తున్నా కూడా అసలు అంత స్పీడ్ వెళ్తున్నాము అనే ఫీల్ కూడా లేదనమాట. అంత బాగుంది దీని లోపల ఇన్సులేషన్. సో దీని కంట్రోల్ అండ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుంది. మనం అలా చేసినా కూడా బాడీ రోలింగ్ అవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవు దీంట్లో. సో బ్రేకింగ్ కూడా చాలా స్మూత్ అండ్ పవర్ఫుల్ ఉంటుంది. సో మీరు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయొచ్చు. ఓవరాల్ దిస్ ఇస్ అ వెరీ అమేజింగ్ మషిన్. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో సేఫ్టీలో మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ డిజైన్ చూసుకుంటే అందరికీ తెలిసిందే, చాలా స్పోర్టీ లుక్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. పర్సనలీ ఐఎమ్ వోక్స్వాగన్ ఫ్యాన్ అండ్ నాకు ఈ డిజైన్ అండ్ ఈ లెంత్ ఇవన్నీ చాలా ఇష్టం. ఫ్రంట్ ఫేసింగ్ మనం చూసుకుంటే గ్రిల్స్ ఉంటాయి, క్రోమ్ ఫినిష్లో గ్రిల్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ పెద్ద వోక్స్వాగన్ లోగో ఉంటుంది. సో ప్రీవియస్లీ చాలా చిన్నగా ఇచ్చేటోళ్ళు, బట్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇది పెద్దగా ఇచ్చేస్తున్నారు అనమాట VW లోగో. ఫ్రంట్ సైడ్ ఇంకా హైలైట్స్ ఏమైనా ఉన్నాయి అంటే LED హెడ్ ల్యాంప్స్ ఉంటాయి, ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనమాట. సో త్రో చాలా బాగుంటుంది. అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, DRLs ఉంటాయి, అన్నీ ఉంటాయి. బానెట్ మీద చూసుకున్నా కూడా మస్కులర్ కర్వ్స్ ఉన్నాయన్నమాట. అటెన్షన్ టు డీటెయిల్ ఉంటుంది. సో వోక్స్వాగన్ ఈజ్ నోన్ ఫర్ దట్. సో అవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ సైడ్ ప్రొఫైల్లో మనం చూసుకుంటే ఇక్కడ లెంతీ ఫినిష్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మీరు. సో జర్మన్ బిల్డ్ కార్స్కి అండ్ ఇలాంటి ప్రీమియం సెడాన్స్కి చాలా లెంతీ పెట్టేస్తారనమాట. దే డోంట్ కేర్ అబౌట్ ట్యాక్సెస్. సో దీని లెంత్ చూసుకుంటే 4561 mm ఉంటుంది. సో 4 meters దాటేసింది కాబట్టి మనకు దీనికి చాలా ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. సో అయినా కూడా ప్రీమియం సెడాన్స్లో అవన్నీ లెక్క చేయరనమాట. సో కంఫర్ట్ ముఖ్యం అండ్ మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ముఖ్యం కాబట్టి సో ఎంత లెంతీ ఉంటే అంత కంఫర్టబుల్ అండ్ అంత మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో సైడ్ ప్రొఫైల్ అయినా కానీ, ఫ్రంట్ అయినా, బ్యాక్ అయినా, ఎక్కడైనా కానీ మనకు మస్కులర్ కట్స్ ఉంటాయి, కర్వ్స్ ఉంటాయి, మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ORVMకి చూసుకుంటే ఒక టర్న్ ఇండికేటర్ ఇండికేషన్ కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇవి క్లోజ్ కూడా అవుతాయి అన్నమాట. రిమోట్తో కూడా మీరు క్లోజ్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు, అలా క్లోజ్ అయిపోతాయి. సెన్సార్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇలాంటి కార్స్లో. టాప్ అంతా మనం చూసుకున్నా కూడా మనకి ఇక్కడ సన్ రూఫ్ కనిపిస్తుంది, సన్ రూఫ్ గ్లాస్. అండ్ అలాగే ప్లెయిన్ ఫినిష్ చూసుకోవచ్చు, ప్రీమియం గ్లాసీ ఫినిష్ అనమాట ఇది. సో మన దగ్గర ఉన్న వేరియంట్ టాప్ లైన్ వర్షన్. సో దీంట్లో మనం చూసుకుంటే టింటెడ్ బ్లాక్ లాంటిది ఏం లేదు. దీంట్లో మ్యాటీ కలర్ వస్తుంది అనమాట. మీరు కావాలంటే సేమ్ కలర్లో తీసుకోవచ్చు. అలాగే ఒక షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంటుంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. రియర్ సైడ్ చూసుకున్నా కూడా అంతే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మీకు. సో సెంటర్లో మనం చూసుకోవచ్చు వోక్స్వాగన్ లోగో ఉంటుంది, కాకపోతే ఫ్రంట్ సైడ్ దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నగా కనిపిస్తుంది ఇది. అండ్ అలాగే ఇక్కడ వర్టస్ అని చెప్పి మోడల్ నేమ్ మెన్షన్ చేశారు. సో 3D బ్యాడ్జింగ్ అనమాట ఇదంతా. అండ్ TSI అని కూడా ఉంటుంది, పెట్రోల్ వేరియంట్ కాబట్టి. సో TSI ఇంజన్ ఇది. ఇంకొకటి ఏంటంటే ఇంటిగ్రేటెడ్గా బూట్ లిప్ స్పాయిలర్ ఉంటుంది అనమాట. సో టాప్ వేరియంట్కి వస్తుంది అండ్ GT వేరియంట్కి వస్తుంది. సో ఇది ఇన్బిల్డ్గానే కంపెనీ ఫిట్టెడ్ ఉంటుంది, లేదంటే మీరు ఆఫ్టర్ మార్కెట్ కూడా పర్చేస్ చేయొచ్చు. సో దీనివల్ల మీకు ఏరోడైనమిక్స్ అడ్జస్ట్ అయిపోతాయి అండ్ రియర్ లుక్ కూడా చాలా ఎన్హాన్స్ అయిపోతుంది. రియర్ టైల్ ల్యాంప్ దగ్గర మనం డిజైన్ కూడా చేసుకున్నా చాలా మర్జ్డ్గా ఉంటుంది. సో అన్నీ కలిపేసి మిక్స్ కొట్టినట్టు ఉంటుంది ఇక్కడ. సో టైల్ ల్యాంప్, ఇక్కడ క్రోమ్ ఫినిష్ ఉంది అండ్ టర్న్ ఇండికేటర్స్ది అండ్ రివర్స్ లైట్ ఇవన్నీ మిక్స్డ్గా అనిపిస్తాయి, బట్ ప్రీమియం ఫినిష్ అండ్ మంచి ఫినిష్ కనిపిస్తుంది మీకు. అలాగే ఒక హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది అండ్ రియర్ డీఫాగర్ ఉంటుంది అనమాట. మీరు లైన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. డోర్ హ్యాండిల్స్ కూడా మనం చూసుకుంటే అన్ని డోర్ హ్యాండిల్స్కి ఇక్కడ క్రోమ్ ఫినిషే ఉంటుంది మొత్తం అంతా. అండ్ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ కూడా ఉంటుంది అనమాట. మనం అలా ప్రెస్ చేసి లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు. సో లాక్ చేశాను, అన్లాక్ కూడా చేయొచ్చు, కానీ మీ రిమోట్కి మీ దగ్గర ఉండాలి. సో అలా ఓపెన్ కూడా చేసేయచ్చు అనమాట. సో ప్రీమియం క్వాలిటీకి ఇంకొక సిగ్నిఫికేషన్ ఏంటంటే ప్యాసింజర్ సైడ్ కూడా రిక్వెస్ట్ సెన్సర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి కూడా మనం లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు. ఆల్ 4 డోర్స్కి మనకి ఇక్కడ క్రోమ్ ప్లేట్స్ కూడా ఉంటాయన్నమాట. సో మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా ఆఫ్టర్ మార్కెట్లో చాలా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఫ్యూయల్ లిడ్ కూడా మనం చూసుకుంటే జస్ట్ అలా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 45 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మైలేజ్ గురించి చూసుకుంటే చూసుకుంటే ఇక్కడ 19.62 km/L ఆఫ్ మైలేజ్ ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో బాగా డ్రైవ్ చేస్తే ఒక 20 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ మీరు మంచి ఫన్ లవర్ అండ్ బాగా తొక్కుతారు అనుకుంటే మీకు ఒక 12, 13, 14 అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మోస్ట్లీ. సో ఇలాంటి కార్స్ తీసుకున్నాక మనం మైలేజ్ గురించి అస్సలు ఆలోచించకూడదు. బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ అలా ప్రెస్ చేస్తే ఇది లిఫ్ట్ అప్ అయిపోతుంది, కాకపోతే కిందికి వచ్చేస్తుంది అనమాట. మీరు మాన్యువల్గా కొంచెం అలా
లాక్ చేయాలి దీన్ని. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 521 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ హ్యూజ్. చాలా ఎక్కువ స్టోరేజ్ అనమాట, చాలా ఎక్కువ బూట్ స్పేస్. సో మీరు ఎన్ని లగేజ్ కావాలంటే అన్ని లగేజ్ క్యారీ చేయొచ్చు. అండ్ అలాగే మీరు రియర్ సీట్స్ని ఫోల్డ్ కూడా చేయొచ్చు. అప్పుడు మీకు 1000+ లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ వస్తుంది అనమాట. సో లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బూట్ స్పేస్ కూడా మనకు పాజిటివ్గానే వస్తుంది. లగేజ్ ఎక్కువ ఉంది, సూట్ కేసులు ఎక్కువ ఉన్నాయి, బ్యాగులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి వరి అవ్వాల్సిన అవసరం లేదు మీరు. అలాగే ఇక్కడ అండర్ చూసుకుంటే మనకు ఒక స్టెఫ్నీ వీల్ ఉంటుంది అండ్ అలాగే టూల్ కిట్స్ ఉంటాయి. వీల్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఈ కార్లో మనకు ఆల్ వీల్స్ 16" అలాయ్ వీల్స్ ఉంటాయన్నమాట. అండ్ వీల్స్ డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ అమేజింగ్ Volkswagen లోగో ఇన్ సెంటర్. అలాగే ఈ పర్టికులర్ కార్లో మనకు బ్రేకింగ్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తారు, రియర్ సైడ్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ ఇస్తారు. సపోజ్ మీరు ఒకవేళ జీటీ వేరియంట్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీకు ఇలాంటి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉండవు, ఫుల్ బ్లాక్ కలర్ ఇచ్చేస్తారనమాట. అండ్ అలాగే క్యాలిపర్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ సైడ్ మనకు బ్రేక్స్ ఉంటాయి, డిస్క్ బ్రేక్స్, అవి రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట. సో అవి కూడా కొంచెం జీటీ లుక్ని ఎన్హాన్స్ చేస్తాయి. అలాగే ఈ కార్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మెక్ఫర్సన్ స్టడ్ సస్పెన్షన్ ఉంటాయి, అలాగే రియర్ సైడ్ ట్విస్ట్ బీమ్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. సో దీని క్వాలిటీ అయితే చాలా ప్రీమియం ఉంటుంది, దీని ప్లేస్మెంట్ కానీ దీని మేకింగ్ కానీ చాలా ప్రీమియం ఉంటుంది అనమాట. సో మీరు ఎక్కడ ఇబ్బంది లేకుండా హైవేస్ అయినా కానీ లిటిల్ గుంతలు వచ్చినా కూడా మీకు ఎక్కువ ఫరక్ పడదు అనమాట, మీరు మెయింటైన్ చేసుకోవాలి బాగా. ఈ కార్ వీల్ బేస్ మనం చూసుకుంటే 2651 mm ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 179 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ మీకు వితౌట్ ఎనీ వెయిట్, వితౌట్ ఎనీ ప్యాసింజర్స్ మీకు 179 mm ఉంటుంది. సపోజ్ మీరు ఎక్కువ లగేజ్ పెట్టేశారు బ్యాక్ సైడ్ అండ్ అలాగే ప్యాసింజర్స్ 5 people కూర్చున్నారు, సో మీ సస్పెన్షన్ కిందికి వెళ్ళిపోతుంది. అండ్ అలాగే అప్పుడు మీకు 145 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది అనమాట. సెడాన్స్కి చాలా తక్కువనే ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్, బట్ వర్టస్లో మనం వర్తి గ్రౌండ్ క్లియరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో అలాగే వీళ్ళు కాన్ఫిడెంట్గా ఆఫ్ రోడ్ మోడ్ కూడా ఇచ్చారు కాబట్టి పెద్ద ఇబ్బంది లేకుండా మీరు డ్రైవ్ చేయొచ్చు. కంపారిటివ్గా ఫ్లాగ్షిప్ కార్స్లో చూసుకుంటే మీకు ఇంకా కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇలాంటి ప్రీమియం కార్స్లో గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఎంత గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటే అంత స్టెబిలిటీ అండ్ అంత గ్రిప్ ఉంటుంది అనమాట. ఈ విషయం చాలామంది ఇగ్నోర్ చేస్తారు. సో ఒకసారి అండర్ ద హుడ్ ఏముంది అనేది ఒకసారి చూద్దాం, ఈ బానెట్ని ఓపెన్ చేసి చూద్దాం మనం. సో కొంచెం హెవీ ఫీలే ఉంది అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్సులేషన్ లాంటిది ఏం లేదనమాట, బానెట్ మ్యాట్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు, సెపరేట్గా కావాలంటే ఫిట్ చేయించుకోవచ్చు మీరు. సో స్టాక్లో మీకు కంపెనీ ఫిటెడ్ అయితే మీకు ఇలాంటి ఇన్సులేషన్ ఏమి ఉండదు. సో ఈ కార్లో ఉన్న మ్యాటర్ అంతా మీకు ఇక్కడే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంజన్ యూనిట్లోనే మొత్తం అంతా మీకు ఉంటుంది. సో ఇక్కడ రగ్గడ్ అండ్ క్లమ్జీ ఇంజన్ యూనిట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే ఇక్కడ 999cc 1 లీటర్ TSI ఇంజన్ అనమాట. సో మనం చూసుకుంటే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 114 bhp ఆఫ్ పవర్ అండ్ 178 Nm ఆఫ్ టార్క్. డ్రైవింగ్లో వచ్చే మజా అంతా ఇంత కాదు, చాలా ఎక్కువ టార్క్ ఉంటుంది, చాలా మంచి పవర్ ఉంటుంది అనమాట. సో ఒక్కసారి అలా యాక్సిలరేటర్ని పుష్ చేస్తే మీకు వచ్చే మజా అంతా ఇంత కాదు. అండ్ ఇలాంటి ఇంజన్స్ని మీరు మంచిగా మెయింటైన్ చేసుకోవాలి, లైక్ మంచి సింథటిక్ ఆయిల్స్ యూజ్ చేయాలి, మంచి రెప్యూటెడ్ బ్రాండ్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. అండ్ దీని సర్వీస్ కాస్ట్ కూడా మీకు ఎక్కువగానే వస్తుంది. ఫ్లాగ్షిప్ కార్స్తో మీరు కంపేర్ చేసుకుంటే ఒక 10,000 to 12,000 మీకు సర్వీస్ కాస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇంజన్లో మీకు ఏమైనా చిన్న ఇష్యూస్ లైక్ స్మాల్ ఇష్యూస్ వచ్చినా కూడా మీకు బిల్ చాలా పెద్దగా వస్తుంది, అది కూడా మీరు ఆలోచించాలి ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే. అలాగే మీకు మజా ఎక్కువ కావాలి, మైలేజ్ అవసరం లేదు అండ్ సర్వీస్ కాస్ట్ మెయింటెనెన్స్ ఎంతున్నా పర్లేదు అనుకుంటే ఇలాంటి ఇంజన్స్ని తప్పకుండా ట్రై చేయాలి. అండ్ ఇంకా ఎక్కువ మజా కావాలి అనుకుంటే దీంట్లోనే మీకు 1.5 లీటర్ టర్బో చార్జ్తో పాటు మీకు ఒక జీటీ వేరియంట్ వస్తుంది. సో ఆ వేరియంట్ని తీసుకుంటే మీకు వచ్చే మజా అంతా ఇంత కాదు, అది ఇంకా ప్యూర్ బ్లిస్ అయిపోతుంది. అండ్ ఈ ఇంజన్లో కూడా మనకు టర్బో ఛార్జ్ ఇస్తున్నారు. సో ఏ వేరియంట్ తీసుకున్నా కూడా లైక్ హై లైన్ నుంచి మీకు టర్బో ఛార్జ్ వచ్చేస్తుంది అనమాట, పెట్రోల్ వేరియంట్ కాబట్టి 1 లీటర్ 1.5 లీటర్ ఏది తీసుకున్నా టర్బో ఛార్జ్ ఉంటుంది. సో ఇలాంటి ఇంజన్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి కాస్ట్లీ ఇంజన్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అండ్ అలాగే ఎవరెవరు ఇలాంటివి ఇంజన్స్ని హేట్ చేస్తారనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో మన దగ్గర ఉన్న వేరియంట్ చూసుకుంటే టాప్ లైన్ వర్షన్ అనమాట, మాన్యువల్ ట్రాన్స్మిషన్లో. సో ఏ వర్షన్ తీసుకున్నా కూడా మీకు ఇంజన్ అయితే ఇదే ఉంటుంది. అదర్ దెన్ మీరు ఒకవేళ 1.5 తీసుకుంటే మీకు ఇంజన్ చేంజ్ అవుతుంది. డ్రైవింగ్ పర్స్పెక్టివ్లో చూసుకున్నా కూడా నేను డ్రైవ్ చేసేటప్పుడు అయితే మంచి పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. సో ఫస్ట్ గేర్లోనే మనకు చాలా మంచి పుల్ ఇచ్చేస్తుంది, అంత బాగుంటుంది. ఇంకా టాప్ స్పీడ్ అవన్నీ మాట్లాడుకుంటే ఈ పర్టికులర్ వెహికల్ని Volkswagen ఎయిర్లైన్స్ అంటారు. సో 200 210 అలా వెళ్తుంది. ఇది చాలా పవర్ఫుల్ ఇంజన్ ఇది.
ఇంటీరియర్లో మనం డోర్స్ కూడా చూసుకుంటే మల్టీ కలర్స్ ఉంటాయన్నమాట. వైట్ అండ్ బ్లాక్ ఫినిష్లో ఉంది. సో ఇక్కడ మనం ఈ నాబ్స్ ఇవన్నీ కంట్రోల్స్ చూసుకుంటే అన్ని పవర్ బటన్సే ఉంటాయన్నమాట. సో మీరు బేస్ వేరియంట్ తీసుకున్నా కూడా పవర్ విండోస్ ఇస్తారు మీకు. సో డ్రైవర్ సైడ్ మనకు 1 క్లిక్ ఉంటుంది, 1 క్లిక్ టచ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. అండ్ అలాగే ఓఆర్విఎమ్స్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాగే ఇక్కడ సాఫ్ట్ టచ్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. అండ్ ఇంకొకటి నాకు ఇష్టమైన థింగ్ ఏంటి వోక్స్వాగన్లో అంటే ఇలా హ్యాండిల్ని పట్టుకోవడానికి ఇలా ఇస్తారనమాట. సో మీ ఆర్మ్ కూడా రెస్ట్ అవుతుంది అండ్ బాగా పట్టుకోవచ్చు. సో నార్మల్గా ఫ్లాగ్షిప్ కార్స్లో నార్మల్ కార్స్లో ఇలా పట్టుకోవడానికి ఇచ్చేస్తారనమాట. బట్ వోక్స్వాగన్ గివ్స్ లైక్ దిస్. సో చిన్న చిన్న డిఫరెన్సెస్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటాయన్నమాట. ఇన్సైడ్ డోర్ లివర్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, నార్మల్గా ఉంటుంది. క్రోమ్ ఫినిష్ హైలైటెడ్ ఉంటుంది అనమాట ఇదంతా. అండ్ అలాగే లాక్ అండ్ అన్లాక్ బటన్ ఇక్కడ ఇస్తారు. అలాగే కింద సైడ్ మనం చూసుకుంటే ఒక వాటర్ బాటిల్ హోల్డర్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే క్లాత్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. సో స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ స్పీకర్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో టోటల్ 8 స్పీకర్స్ ఉంటాయి దీంట్లో, ఇంక్లూడింగ్ సబూఫర్. ఇంకా అడిషనల్ డీటెయిల్స్ అండ్ చిన్న చిన్న డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ చూసుకోవచ్చు మీరు. సపోజ్ ట్రాఫిక్లో కానీ హైవేస్లో కానీ ఎక్కడన్నా స్టాప్ చేసి డోర్ ఓపెన్ చేసేసారనుకోండి, ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ ఉంటుంది. సో దట్ ద స్పీడ్గా వచ్చే పర్సన్కి మీ వెహికల్ కనిపిస్తుంది అండ్ డోర్ ఓపెన్లో ఉంది అనేది కూడా అతనికి కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. రియర్ సైడ్ చూసుకున్నా కూడా డోర్కి ఇక్కడ ఒక కర్టెన్ కనిపిస్తుంటుంది మీకు. ఇది స్టాక్లో రాదు మీకు, మీరు సపరేట్గా యాక్సెసరీస్లో తీసుకోవాలి. బట్ దీని క్వాలిటీ చాలా బాగుంది. వోక్స్వాగన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట రియర్ సైడ్ కూడా. అదే డోర్ హ్యాండిల్ ఉంటుంది అండ్ అలాగే వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉంటాయి. సో ప్రస్తుతానికి ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాను అండ్ కంఫర్ట్ చూసుకుంటే చాలా బాగుంది. సో చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉంటాయన్నమాట. 2 స్టెప్స్లో మనం ఎయిర్ ఫ్లోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఎలక్ట్రానిక్గా మీరు మూవ్ అవ్వచ్చు అండ్ అలాగే టిల్ట్ అవ్వచ్చు, కిందికి వెళ్ళచ్చు, పైకి రావచ్చు. సో ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో రిక్లైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఎలక్ట్రానికల్గానే ఇచ్చేసారు. సో బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్కి ఇద్దరికి ఇచ్చేస్తారనమాట. సో బాగా రిక్లైన్ చేసుకొని మీరు ఇలా పడుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. అంత బాగుంటుంది, అంత కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇలాంటి యాక్సరీ ఒకటి పెట్టుకుంటే, ఇలాంటి హెడ్ రెస్ట్ అండ్ ఇలాంటి ఒక పిల్లో లాగా పెట్టుకుంటే మీరు పడుకొని హ్యాపీగా రిలాక్స్గా వెళ్ళిపోవచ్చు. సో ప్యాసింజర్ సీట్ నుంచి మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక గ్లవ్ బాక్స్ ఉంటుంది అనమాట. సో డీసెంట్ స్టోరేజ్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. అండ్ కూల్ బాక్స్, ఇది కూలింగ్ ఉంటుంది. ఫ్రంట్ డాష్ బోర్డ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్యాసింజర్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇక్కడంతా చాలా గ్లాసీ బ్లాక్, పియానో బ్లాక్ ఫినిష్ ఉంది. అలాగే క్రోమ్ ఫినిష్ కూడా ఉందన్నమాట. బార్డర్స్ అన్ని చూడడానికి చాలా ప్రీమియం ఫీల్ ఇస్తుంది. సో మిగతా విషయాలన్నీ మనం డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఈ డాష్ బోర్డ్, ఇన్ఫోటైన్మెంట్, ఈ క్లస్టర్ ఇవన్నీ చూస్తే ఎంత మంచి ఫీల్ ఉందంటే ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. అండ్ ఈ స్టీరింగ్కి నాకు ఉన్న లవ్ చాలా ఎక్కువ. సో ఈ వోక్స్వాగన్ అనే లోగో కనిపిస్తూ ఉంటే వచ్చే మజానే వేరు. అండ్ ఇక్కడ కాక్పిట్ లాగా చాలా కంట్రోల్స్ ఉంటాయన్నమాట స్టీరింగ్లో మనం చూసుకుంటే. మంచి క్వాలిటీ స్టీరింగ్ అండ్ ఫ్లాట్ బాటమ్ ఉంటుంది. సో స్టీరింగ్ మీద కంట్రోల్స్ మనం చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సెట్ అండ్ రీసెట్ అన్నట్టు ఉన్నాయి. అండ్ వాల్యూమ్ బటన్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ హార్న్ కూడా ఉంటుంది సెంటర్లో ఇలా పట్టుకొని. సో సౌండ్ ఇన్సులేషన్ బాగుంది అండ్ చాలా లౌడ్ హార్న్ ఉంటుంది అనమాట వోక్స్వాగన్లో. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే వాయిస్ అసిస్ట్ ఉంటుంది అండ్ క్లస్టర్ని కంట్రోల్ చేయడానికి బటన్స్ కూడా ఉన్నాయి. అండ్ మనం చూసుకుంటే వీవ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు క్లస్టర్లో వచ్చేటివి. అండ్ మ్యూజిక్ని చేంజ్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చేయొచ్చు. సో ఒకసారి క్లస్టర్లో ఏమున్నాయని చూద్దాం క్విక్గా. అండ్ దీంట్లో వ్యూస్ చాలా ఉంటాయి అనమాట. ఇది ఒక వ్యూ అండ్ ఇక్కడ నుంచి వ్యూ చేంజ్ చేయొచ్చు మనం. అక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. డిజిటల్ వచ్చేస్తుంది మొత్తం. అండ్ ఇంకొక వ్యూ ఉంటుంది, ఇది టోటల్ మనకు అనలాగ్ లాగా ఫీల్ ఇస్తుంది అనమాట. దీంట్లో ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. అవన్నీ ఏంటి అంటే పార్కింగ్ ఇండికేషన్, ఓడోమీటర్, రేంజ్ చూపిస్తుంది, టైం, టెంపరేచర్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. టైర్ ప్రెషర్ చూపించేస్తుంది. అండ్ మనం కంట్రోల్స్ చూసుకుంటే దీంట్లో యావరేజ్ ఎకానమీ అండ్ డిస్టెన్స్, స్పీడ్, యావరేజ్ స్పీడ్, గేర్ డిస్ప్లే, ఏ గేర్లో ఉన్నామనే డిస్ప్లే అవన్నీ చూపించేస్తుంది. అండ్ ఆడియో, టెలిఫోన్ అండ్ సెట్టింగ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. నో డిస్ప్లే కూడా పెట్టచ్చు మీరు కావాలనుకుంటే. డ్రైవర్ డేటా ఉంటుంది అండ్ అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటే సో ఇక్కడ ఎప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నారు అదంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో దీని యానిమేషన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట చేంజ్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే. అండ్ ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం. సో డిజిటల్ స్పీడోమీటర్ ఇలా వస్తుంది.
సో మనకు తెలిసిందే వోక్స్‌వ్యాగన్ కార్స్‌లో లైటింగ్ ఇండికేషన్స్ అండ్ వైపర్ ఇండికేషన్స్ ఆపోజిట్‌లో ఉంటాయి. ఎందుకు అంటే ఫారిన్ బిల్డ్ అండ్ జర్మన్ బిల్డ్ కాబట్టి అక్కడ నుంచే పార్ట్స్ అన్నీ వస్తాయి. అక్కడ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది కాబట్టి. సో అక్కడ ఏంటి అమెరికా అండ్ ఈ జర్మనీ ఇవన్నీ ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ కంట్రోల్ ఉంటది. సో దాని ప్రకారంగా ఇవి ఆపోజిట్ ఉంటాయి. సో ఇక్కడికొచ్చి మళ్ళీ చేంజ్ చేయాలంటే పార్ట్స్‌ని మళ్ళీ తయారు చేయాలి. దానికన్నా ఇవే పెట్టేస్తే బాగుంటుందని చెప్పి ఇలా డిజైన్ చేస్తారు. సో ఈ స్టీరింగ్‌లో చూసుకుంటే మనకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఉంటుంది. సో మీరు బ్యాక్వర్డ్కి పుల్ చేసుకోవచ్చు, లోపలికి పెట్టేయచ్చు అండ్ అలాగే కిందికి పైకి కూడా చేయొచ్చు. సో వోక్స్‌వ్యాగన్ కార్స్లో ఇంకొక యూనిక్ థింగ్ ఏంటి, డిఫరెన్షియేట్ థింగ్ ఏంటి అంటే ఈ రొటేటింగ్ నాబ్ అనమాట. హెడ్ లైట్స్కి ఇలాంటి ఒక రొటేటింగ్ నాబ్ ఇస్తారు. సో నార్మల్ కార్స్లో అయితే అక్కడే కంట్రోల్స్లో ఇచ్చేస్తారు. బట్ హెడ్ లైట్స్ని ఆన్ చేయాలి, పార్కింగ్ లైట్స్ని ఆన్ చేయాలి అనుకుంటే ఇలా రొటేటబుల్ ఇస్తారు వోక్స్‌వ్యాగన్లో. అండ్ మనం ఒకసారి ఆటోలో పెడతాం అండ్ పార్కింగ్ చేయొచ్చు అండ్ హెడ్ లైట్స్ని ఆన్ చేయొచ్చు అండ్ దీన్ని ఒకసారి ఇలా బ్యాక్వర్డ్కి లాగచ్చు. అప్పుడు మీకు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆన్ అయిపోతాయి అండ్ ఇంకొకసారి బ్యాక్వర్డ్ పుల్ చేస్తే రియర్ ఫాగ్ ల్యాంప్ కూడా ఆన్ అయిపోతుంది అనమాట. అండ్ లైటింగ్ని మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్. సో ఇది కూడా చాలా యూనిక్ అనిపిస్తుంది నాకు. కమింగ్ టు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా మంచి ఇన్ఫోటైన్మెంట్ అండ్ చాలా మంచి క్లారిటీ కూడా ఉంది. మంచి క్వాలిటీ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మీ కార్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో హోమ్ స్క్రీన్కి వెళ్తే ఇవన్నీ చాలా బంచ్ ఆఫ్ డేటా ఉంటుంది, మీ ఫోన్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీకు ఫోన్ కావాలా, రేడియో, యూఎస్బి అవన్నీ మనం చేసుకోవచ్చు. అండ్ కార్ డాష్బోర్డ్ ఉంటుంది. కార్ డాష్బోర్డ్లో చూసుకుంటే ఎన్ని కిలోమీటర్స్ మనం కన్సమ్ చేస్తున్నాము అండ్ అలాగే టైం ఎంతసేపు ఉన్నాము, ఎంత కార్ డీటెయిల్స్ మనం ఎంతసేపు డ్రైవ్ చేస్తున్నాం అనేది చూపిస్తుంది. అండ్ సో ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్గా అండ్ రేంజ్ చూపిస్తుంది. క్లస్టర్లో ఉన్న డేటా అంతా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సిన్స్ రీస్టార్ట్, సిన్స్ రీఫ్యూయల్ అండ్ లాంగ్ టైంలో ఎంత వస్తుంది, మైలేజ్ అవన్నీ చూసుకోవచ్చు మీరు. సో మైలేజ్ చూసుకుంటే 12.8 వస్తుంది. అంటే మనం లాంగ్ టైంలో చూసుకుంటే రీఫిల్ చేపించినప్పటి నుంచి 8.8 మాత్రమే వస్తుంది. సో ఈరోజు చూసుకుంటే 6.4 వస్తుంది అనమాట. సో మనం కూడా బాగా పుల్ చేసాం అండ్ మన యూజర్, ఈ కార్కి ఓనర్ కూడా మంచి ఫన్ లవింగ్ గాయ్ అనమాట. సో అతను కూడా బాగా డ్రైవ్ చేస్తాడు అండ్ చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ ఉంటాయి అండ్ నావిగేషన్ కూడా ఉంటుంది అనమాట. సో దీన్ని లాగిన్ చేసుకోవాలి అండ్ అలాగే ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ని మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఉంటుంది అనమాట, మీ క్లస్టర్లో కూడా చూపించేస్తుంది ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనేది. సో ఇలా ఆరెంజ్ మార్క్లో ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతుంది. సెట్టింగ్స్ లోపలికి వెళ్తే ఇక్కడ కూడా మనకు చాలా క్విక్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆడియో కంట్రోల్స్ ఉంటాయి, మంచి స్పీకర్స్ ఉన్నాయి దీంట్లో. ఓవరాల్ చాలా మంచి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఒక హజార్డ్ బటన్ ఉంటుంది. సో కొంచెం కిందికి వస్తే ఇక్కడ ఏసీ వెంట్స్ చూసుకోవచ్చు, మంచి కూలింగ్ వస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఏసీ కంట్రోల్స్ చూసుకుంటే టోటల్ టచ్ ఇచ్చేస్తున్నారు అనమాట. డిజిటల్ డిస్ప్లే ఉంది ఇక్కడ ఎల్సీడీలో అండ్ ఏసీ కంట్రోల్స్ అన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఎయిర్ కేర్ ఉంటుంది, ప్యూరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇంకొక యూనిక్నెస్ ఏంటి వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే అంటే ఇక్కడ టచ్ స్క్రీన్ మాత్రమే కాదు, దీన్ని స్లైడింగ్ చేసుకోవచ్చు. ఇలా స్లైడింగ్ చేసుకుంటూ పెంచుకోవచ్చు అనమాట. జస్ట్ లైక్ ఇలా ప్రెస్ చేయడం కాకుండా ఇట్లా స్లైడ్ చేసుకోవచ్చు. దిస్ ఫీల్స్ వెరీ స్మూత్ అండ్ సేమ్ గోస్ ఫర్ ఫ్యాన్ యాజ్ వెల్. సో ఇలా స్లైడ్ చేసుకోవచ్చు అండ్ వెరీ అక్యురేట్, వెరీ స్మూత్ ఉందన్నమాట ఇది. అలాగే చూసుకుంటే ఒక వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు అండ్ డౌన్వర్డ్స్కి ఇచ్చారనమాట. సో ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటుంది. అండ్ 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకొని ఫాస్ట్ ఛార్జింగ్ మీరు చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు గేర్ బాక్స్, మాన్యువల్ గేర్ బాక్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది అనమాట, బటన్ స్టార్ట్ ఇచ్చేస్తారు. ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ని మనం యాక్టివేట్ అండ్ డీయాక్టివేట్ కూడా చేయొచ్చు ఈ బటన్తో. అండ్ ఇక్కడ చూసుకుంటే వెంటిలేటెడ్ సీట్స్ కంట్రోల్స్ ఉంటాయి అనమాట, బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవింగ్ సీట్కి. ఒక 12 volts అడాప్టర్ కూడా ఇస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కనెక్ట్ చేసుకొని ఇంకొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకోవచ్చు మీరు. అండ్ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఒక ఆర్మ్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట ప్రీమియం క్వాలిటీలో. దీన్ని మీరు స్లైడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్కి. సో కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ దీన్ని ఓపెన్ చేసి చూస్తే దీని లోపల కొంచెం స్టోరేజ్ ఉంటుంది, మీరు క్యారీ చేయొచ్చు ఏమైనా కావాలనుకుంటే. అలాగే ఇక్కడ పైన చూసుకుంటే ఒక సన్ రూఫ్ ఉంటుంది. దీని హెడ్ లైనర్ని మనం పుష్ చేసేసి ఇలా ఒక్క బటన్తో ఓపెన్ చేసేయచ్చు, టోటల్ ఓపెన్ అయిపోతుంది. సో వైడ్ సన్ రూఫ్ అనమాట ఇది, నాట్ లైక్ సింపుల్గా ఇవ్వలేదు, వైడ్గా ఇచ్చారు. సో డిస్టెన్స్ కూడా బాగుంది. సో రియర్ సీట్లో కూర్చున్నాను ఇప్పుడు. సో బ్యాక్వర్డ్కి ఉంది సీట్ కూడా అండ్ హెడ్ రూమ్ కూడా మనం చూసుకుంటే డీసెంట్ ఉంది, నాకైతే డీసెంట్ అనిపిస్తుంది. ఒకవేళ 6 feet అలా ఉంటే మాత్రం కొంచెం మీ హెడ్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది అనమాట నీ సపోర్ట్ అంతా. సో మనం ఇలా రిలాక్స్డ్గా కూర్చొని బాగా ఇలా పడుకొని కూడా వెళ్ళొచ్చు, అంత కంఫర్టబుల్ ఉంటుంది రియర్ సీట్. అదే చెప్పాను కదా, లెంత్ ఎక్కువ ఉంటే కంఫర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. హ్యాండిల్ సపోర్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒక కోట్ హ్యాంగర్ ఉంటుంది. సో ఇది ఒక్క సైడ్ మాత్రమే కాదు, బోత్ సైడ్స్ ఉంటుంది మీకు కోట్ హ్యాంగర్. సో నార్మల్ కార్స్లో అయితే ఒక సైడే ఇస్తారు, బట్ వోక్స్‌వ్యాగన్ వాళ్ళు బోత్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు మీకు కోట్ హ్యాంగర్స్.
అండ్ రియర్ సైడ్ మనకు రీడింగ్ లైట్స్ కూడా ఉన్నాయి అనమాట. ఆల్దో చిన్నగా ఉన్నాయి బట్ నైట్ టైమ్స్ అయితే ఎఫిషియెంట్ ఉంటాయి. అండ్ దీనిలో మీరు ఇలా పెట్టేస్తే మీ డోర్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ కూడా అయిపోతాయి. సో 3 సీట్స్కి కూడా మనకు హెడ్ రెస్ట్లు ఉంటాయి అండ్ అలాగే ఒక ఆర్మ్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇలా కూర్చొని ఫ్రంట్ సైడ్ ఎవరైనా డ్రైవింగ్ చేస్తుంటే మనం పీస్ఫుల్గా కూర్చొని రైడ్ని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. అండ్ అలాగే 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి దీంట్లో, మీరు చిల్ అవ్వచ్చు బాగా. అండ్ వోక్స్వాగన్ నుంచి మర్చ్ చాలా ఉంటుంది, అవి కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. పిల్లోస్ దగ్గర నుంచి హెడ్ రెస్ట్ వరకు అండ్ లంబర్ సపోర్ట్స్ వరకు అండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. రియర్ ఏసీ వెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు, సెంటర్లో మాత్రమే ఉంటాయి మీకు. బట్ కూలింగ్ ఈజ్ ఎనఫ్, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చే కూలింగే చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే కింద మనం అబ్జర్వ్ చేసుకుంటే 2 USB C టైప్ ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయన్నమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు రియర్ సైడ్ కూడా. మనం ఇక్కడ కీ కూడా చూసుకుంటే ఫ్లిప్ కీ ఇస్తారు. సో అలా ఫ్లిప్ అయిపోతుంది అండ్ అన్లాక్ అండ్ బూట్ ఓపెన్ చేసే కంట్రోల్ ఉంటుంది, రిమోట్ కీనే ఇది. అండ్ దీన్ని హోల్డ్ చేస్తే బూట్ ఓపెన్ అయిపోతుంది అండ్ దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే లాక్ అండ్ దీన్ని ప్రెస్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. ఇంకా మీరు GT వేరియంట్ని తీసుకుంటే మీరు ఈ లాక్ అన్లాక్ బటన్స్తో విండోస్ని కూడా అప్ అండ్ డౌన్ చేయొచ్చు అనమాట, జస్ట్ బటన్తోనే. సో ఈ ఫీచర్ ప్రీవియస్లీ లో వేరియంట్ వోక్స్వాగన్స్కి కూడా వచ్చేటివి, బట్ ఇప్పుడు ఓన్లీ GTకి మాత్రమే పెట్టేశారు. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఫీచర్, నాకు చాలా ఇష్టం అది. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ వోక్స్వాగన్ వర్టస్ 1.0 TSI టాప్ లైన్ వర్షన్. ఇది మీరు చూసుకుంటే ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ క్రేజీ ఉంటుంది అనమాట, మంచి మజా వస్తుంది. చాలా మంచి టార్క్ అండ్ చాలా మంచి పవర్ ఉంటుంది దీంట్లో. అంత టార్క్ అంత పవర్ ఉండి అంత పర్ఫార్మెన్స్ ఇస్తూ కూడా మీకు 15 to 18 km/లీటర్ ఆఫ్ మైలేజ్ అయితే ఇస్తుంది. మీరు బాగా డ్రైవ్ చేస్తే, ఇంకా బాగా ఎక్కువ పుల్ చేస్తే మాత్రం అంత మైలేజ్ కూడా రాదు. సో ఇలాంటి వెహికల్స్ తీసుకునేటప్పుడు ప్యూర్ ఫన్ లవింగ్ కోసమే తీసుకోవాలి. అండ్ దీంట్లో బ్రేక్స్ చాలా బాగుంటాయి, సస్పెన్షన్ చాలా బాగుంటుంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వర్తీ ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో ఫ్యూచరిస్టిక్ టెక్ లోడెడ్ ఉంటుంది అండ్ అలాగే మంచి క్లస్టర్స్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అండ్ లోపల కూర్చోగానే మనకు చాలా ప్రీమియం ఫీల్ ఉంటుంది, వెంటిలేటెడ్ సీట్స్ అండ్ అలాగే దీని లెదర్ ఫినిష్ ఇవన్నీ చాలా ప్రీమియం ఫీల్ ఇస్తాయి. అండ్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. అండ్ బూట్ స్పేస్ కూడా చూసుకుంటే 521 లీటర్స్ అంటే చాలా ఎక్కువ. సో మీకు చాలా ఎక్కువ లగేజ్ పడుతుంది. సో మీరు వరీ అవ్వకుండా మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ రియర్ ప్యాసింజర్స్ కూడా మంచి కంఫర్ట్ ఉంటుంది, ముగ్గురు కూర్చున్నా కూడా కంఫర్ట్ ఉంటుంది అండ్ లెంతీ స్పేస్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి పవర్ఫుల్ ఇంజన్స్ని డ్రైవ్ చేయాలంటే నాకు కూడా చాలా మజా వస్తుంది. సో మీరు ఇలాగే సపోర్ట్ చూపిస్తూ ఉంటే నాకు ఇలాంటి వెహికల్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి. సో ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి సూపర్ కార్స్ని, సూపర్ బైక్స్ని కూడా రైడ్ చేసి మీకు చూపించాలనేదే నా కోరిక. సో మీకు ఇంకా ఏమైనా వేరే కార్స్ కానీ బైక్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ ఈ వీడియోకి మీరు తప్పకుండా హైప్ చేయాలి అండ్ లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.